పాతకాలం పద్ధతిలో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి. స్టవ్ ఆన్ చేసే పని కూడా ఉండదు ఈ పచ్చడి చేయడానికి. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే వీక్లీ ట్వైస్ అయినా ఈ పచ్చడి చేసుకుంటాం. దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పలు అందరి ఇళ్లలోనే ఉంటాయి కదా! ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి. ఎంతమందికి ఈ పచ్చడి రెసిపీ తెలుసో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఒక కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకొని, దానిలోనే సాల్టు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కొంచెం పండినవి వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మీ కన్సిస్టెన్సీకి సరిపడినంతగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకున్న పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే ఎప్పుడు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.